ఏంటి మళ్ళీ లడ్డూలు పట్టుకొచ్చేసింది అనుకుంటున్నారా? అంతే కదండీ! మన ఆడాళ్ళ చేతుల్లో ఏదైనా ఉంటే దాన్ని ప్రయోగాలు చేయంది మనం ఉండం కదా! ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే దాంతో లడ్డూలైతే చేశానండి. టేస్ట్ అయితే చాలా బావుంది. మనందరికీ తెలిసిందే గదా! పచ్చి కొబ్బరిలో ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్‌ని తగ్గించి డయాబెటిక్‌ని కంట్రోల్ చేస్తుందండి. ముందుగా ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకొని బ్రౌన్ పార్ట్ అంతా రిమూవ్ చేసి తురిమి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు బెల్లం అయితే తీసుకొని ఈ విధంగా కరిగించుకొని వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత తిరిగి అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని నేను ఇక్కడ 2 గ్లాసులు పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను. మనము బెల్లము 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు పచ్చి కొబ్బరి తురుము అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత బెల్లం సిరుపు కూడా వేసి ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనము ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా మనం ఉంటకు చేసి చూడాలి. ఉంటకు వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత మనము ఉంటలు చుట్టుకుంటే సరిపోతుందండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసి తింటారండి. అలాగే స్నాక్స్ బాక్స్‌లో రోజుకొకటి పెట్టించామంటే వాళ్ళకి హెల్త్‌కి చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఎనర్జీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో గుడికెళ్ళినప్పుడు, ఇంట్లో టెంకాయ కొట్టినప్పుడు కొబ్బరి అయితే ఉంటుంది కదా! ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీ పిల్లలకైతే నచ్చుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.